ఏమైందా? గోపాల్ ఎటు వేయండు? హలో. అరే మామ, పొద్దున కాల్ చేసిన, ఏంది సంగతి? స్వామీజీని కలవాలి. ఆహా, ఈసారి పంచాయతీ పెట్టిన కొడుకు. సరే 10 గంటలకు వచ్చేసి. ఎప్పుడు చూడు ఏదో ఒక పంచాయతీ పెట్టిన నా కొడుకు. రే మామ వాణి కూడా చెప్దాం మామ. సరే చెప్దాం తీ. రే వాడు వస్తుండ్రా. రే గోపాల్, నీతో ఒకటి మాట్లాడాలి. చెప్పాలి. అరే మామ, ఏముంది ఈవినింగ్ మాట్లాడుకుందావా ప్లీజ్? నేను అర్జెంట్ బయటకు పోవాలి, ఓకేనా? సరేనా? బాయ్ బాయ్. హాస్పిటల్ పోతుండ అనుకుంటా. హాస్పిటలా? దేనికి? సరేరా, ఈవినింగ్ కలుద్దాం, అర్జెంట్గా పోవాలి. బాయ్ బాయ్ బాయ్. షుగర్ ఉందిరా వానికి. ధీర ధీర ధీర. వానికి ఏదో జరిగిందిరా. చెప్పిన కదరా షుగర్ వచ్చిందని. ఈ అమ్మాయిల నిజంగా నేను ఎత్తి వాళ్ళు దింగుతారా? దెంగపే. అరే ముఖం ఏం రా దయ్యాలు దెబ్బేసినట్టు పెట్టుకున్నావు? అరే నీ ముఖం రియాక్షన్ సెట్ కాలే, కానీ మ్యాటర్ ఏందో చెప్పు. నీ అమ్మాయి ఇవ్వడం కలబడితే స్వామి దగ్గర పోతారా రా? సరే సరే పోయి రాపో, నేను ఆ చాయ్ షాప్ దగ్గర ఉంటా. స్వామీజీ, రాత్రి ఒక పీడకలు వచ్చింది. ఏమన్నారా స్వామీజీ? గోపాల్, కళ నీ ఒక్కడికే పడిందని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ ఇద్దరు స్నేహితులకు కూడా కళ పడింది. మీరెప్పుడైతే ఆ ఇంటి గురించి లోతుగా ఆలోచించారో అప్పుడే సమస్య మొదలైంది. ఆ ఆత్మకి మగవారంటే మక్కువ, మిమ్మల్ని అంత సులభంగా వదిలిపెట్టదు. మీరే అట్లంటే ఎట్లా స్వామి? మీరు ఏం చెప్పినా చేస్తాం, మీరేదో ఒక ఉపాయం చూపేయండి. రేపు కటిక అమావాస్య, ఆత్మలు ప్రేతాత్మలుగా మారే రోజు. ఈరోజు అర్ధరాత్రి 12 గంటల సమయం నుండే అమావాస్య మొదలవబోతోంది. ఈరోజు సూర్యుడు అస్తమించేలోపు మీకు వీలైనంత తొందరగా ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోండి, లేదంటే ప్రమాదంలో పడతారు.
అరే ఇప్పటికిప్పుడు రూమ్ కాల్ చేసి ఎక్కడికి వెళ్తారా? ఈ సామీలు చెప్పింది 50% నమ్మాలి. 100% నమ్మాను పిచ్చోని అయిపోతావు. గమ్మున నా మాట విని ఈరోజు ప్యాక్ చేసుకొని రేపు వెళ్ళండి. ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు, సరేనా? ఎట్లయినా రేపు ఈడికి వెళ్ళిపోవాలనుకుంటున్నాం. ఈరోజు ఎట్లయినా ఈడికి వచ్చి మన క్యూరియాసిటీ తీర్చేసుకోవాలి. యొక్క నోరు ఎంతో దారుణమైన రీతిలో తెరుచుకుంటుంది. ఆ నోటిలో దంతాలు ఎంతో పదునైనవిగాను ఎంతో భయంకరంగాను ఉన్నాయి. ఆమె తన నోటిని మరింత పెద్దగా చేసి భయంకరంగా అరుస్తూ లక్ష్మణ్ తల మొత్తాన్ని తన నోటిలోకి తీసుకుంది. గట్టిగా కొరికేసిద్ది. అంతే, లక్ష్మణ్ యొక్క తల మరియు మొండెం అక్కడికక్కడే వేరైపోయింది. తన మొండె నుండి రక్తం ఉబికి వస్తుంది. అంతే. దయ్యాలంటేనే ఉచ్చబోసుకుంటావు. నీకెందుకురా దయ్యాల మీద ఇన్వెస్టిగేషన్లు? ఏదో ఎస్బీఐ లాగా. అరే అది సిబిఐ రా, ఎస్బీఐ అంటే బ్యాంక్ పేరు రా. ఐఎమ్ ఆస్కింగ్ అగైన్, దయ్యాలంటేనే స్వెట్ ఇన్ ద డ్రయర్. వై యూ సీయింగ్ దయ్యాల్ బంచిక్ వీడియోస్? మార్నింగ్ అంటే దయాల మీద ఇంట్రెస్ట్, మరి నైట్ అయితే ఉచ్చా పోసుకుంటా. పగసాలే భయపడ్డావు కదా. నీ అప్ప చంపేస్తారా మనుషుల్ని? అమ్మా, ఇప్పటికే భయపడి వస్తుంటే అమ్మా ఏం అవలగాలు ఉన్నారా అయ్యా? అమ్మా పిచ్చలు బ్యాక్ అయిపోయినాయి. ఇద్దరు వచ్చి కూర్చోర్రా. మీకేం జరిగిందో, మీకేమేం కలలు పడ్డాయో చెప్పండి రా. రే గోపాల్, మాకు కలపడిందా అని అడిగినావంటే నీకు కూడా కలపడ్డది కదరా. సూపర్ రా, అందరు బతుకులు మంచిగా ఉన్నాయి. మనమే గ్రాఫిక్స్లో బతికేస్తున్నాం. నీకేం కలపడ్డదిరా? క్యూరియాసిటీ సార్ ఆగాయా బోలో, లేకపోతే వాడు చచ్చిపోతాడు. అయిపోయింది, మన పని అయిపోయింది. ఆ ఆటల గురించి ఆలోచించి కుడిచిపోయినాం. అవునరా, పొద్దున షుగర్ వచ్చినట్టు ఉరికి నువ్వు ఏడికి పోయినవురా? మీరెప్పుడైతే ఆ ఇంటి గురించి లోతుగా ఆలోచించారో అప్పుడే సమస్య మొదలైంది. ఆ ఆత్మకి మగవారంటే మక్కువ, మిమ్మల్ని అంత సులభంగా వదిలిపెట్టదు. రేపు వెళ్ళిపోమని చెప్పిండు. కమల్ గాడు వాళ్ళ ఇంటి దగ్గరలో రూమ్ చూసిండంట, రేపు వచ్చేయమన్నాడు. మరి ఇంకేం సోచాయిస్తున్నావు? నడు, సామాన్లు చదువుకుందాం. పాపా. రే థామస్, నా బట్టలు కొన్ని బ్యాగ్లో పెట్టుకోరా. సరే మామ. ఇప్పుడు ఆ ఇంటి గురించి ఇంత తెలిసినాక కూడా అక్కడ పోదామంటే చెక్ వేస్తారేమో. ఏదో ఒకటి చేసి ఇలా కన్విన్స్ చేసి తీసుకోవాలి. రే జావేద్, నేను నీకోటి అడిగితే ఏమన్నావు కదరా? చెప్పు మామా. రేపు ఎట్లయినా ఈ నుంచి వెళ్ళిపోతున్నాం కదా, ఒక్కసారి ఆ చెట్టు ఇంటికి వెళ్ళి చూసొద్దాంరా. అంటే రేపు వెళ్ళిపోతున్నాం కదా, మళ్ళీ ఛాన్స్ దొరకదని. నీకేమైనా సిగ్గుందారా గోపాల్? అదేమైనా ఎగ్జిబిషన్ అరా పోయరానికి? దిమాగ్ పనిచేస్తుందా లేదా? నువ్వేంద్రా వాని మీద సీరియస్ అవుతున్నావు? వాడు చెప్పింది కూడా కరెక్టే కదా. నువ్వేంద్రా వాంగ్ సపోర్ట్ చేసేది? వానకలు పడుతున్నావు. నేను పోదాంరా, నా ఇష్టం రా. మేము పోతాంరా. పోదాంరా.
కనో కండిషన్ పోయి 10 నిమిషాలు వచ్చేసేయాలి. నువ్వు ఎట్లా అంటే అట్లా మామ. మీ అవసరాల కోసం అవతలని గుడిపేశారు కదరా. అరే రోదం. వీళ్ళకి అబద్ధం చెప్పిన విషయం తెలిస్తే ఏం చేస్తారో ఏందో ఏం అర్థమవుతలే. సారాం సారాం సారాం. ఈ బొచ్చుల ఇల్లు కోసం బట్టలు చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. తుదినమ్మ జీవితం. రే మామ గేడిదిరా. చల్బే తీసుకొచ్చి నువ్వు తా మూసుకొని తీ. వీడిని అడుగుదామా? వీడి ఇదొక మాలోకం బేస్ట్ అడిగి కూడా. ఏం అవలగాలు ఉన్నారు.